మనం ఆరోగ్యంగా ఉండడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. యోగా చేస్తాం, వాకింగ్ చేస్తాం, జుంబాకెళ్తాం. మనకి నచ్చిన ప్రయత్నాలు అంటే మన వంతు మనం మన కోసం, మన లైఫ్ కోసం మనం చాలా ప్రయత్నాలైతే చేస్తూ ఉంటాం. అలాంటి ఒక ప్రయత్నం ఇంకోటేంటంటే కొంచెం బయటకెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇంటి దగ్గర మీకు ఒక కుటుంబం ఉంటుందని గమనించుకోండి. మీరు చేసిన పొరపాటు వల్ల పక్కనోళ్ళుకి ఒక కుటుంబం ఉంటుందని గమనించుకోండి. ఇది ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే రీసెంట్‌గా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక బైక్ అతను ఇంకొక బైక్‌ని క్రాస్ చేసి అలా వెళ్ళిపోయాడు. ఆ క్రాస్ చేయడంలో ఆ బైక్ అతను ఈ పక్క బైక్ అతనికి టచ్ అయ్యి ఈ బైక్ అతను కింద పడిపోయాడు. అతను అక్కడికక్కడే చనిపోయాడు. అతను హెల్మెట్ పెట్టుకున్నాడు. చాలా జాగ్రత్తగా సేఫ్‌గా డ్రైవ్ చేసుకుంటున్నాడు. కానీ అతను చేయని తప్పుకి, పక్కన అతను చేసిన తప్పుకి అతనైతే చనిపోయాడు. అతనికి కుటుంబం ఉంటుంది కదండీ! ఆ కుటుంబం కోసం అతను ఎన్ని ప్రయత్నాలు చేసుంటాడు. ఆ కుటుంబాన్ని హ్యాపీగా ఉంచడానికి కోసం. ఆ కుటుంబం వాళ్ళు అతని కోసం ఎంత వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు చేసిన చిన్న తప్పుకి ఆ కుటుంబం మొత్తం బలైపోతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, బయటికెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంచెం సంయమనం పాటించండి.